100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే 7 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. వాటితో పాటు మరొక 9 అంశాలపైన అవసరమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తూ అధికార యంత్రాంగానికి ఆదేశాలను జారీ చేసింది. ఈ అంశాలన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సో కీలకమైనటువంటి 7 అంశాలు ఏంటి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసినటువంటి క్షణంలో 5 అంశాలకు సంబంధించినటువంటి ఫైల్స్ పైన సంతకం పెట్టారు. వాటితో పాటు మిగతా ఏ అంశాలని ఏపీ క్యాబినెట్ ఫైనల్ చేసింది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం కలిపి ఫుల్ క్యాబినెట్ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో తొలి సమావేశం నిర్వహించింది. అమరావతి కేంద్రంగా వెలగపూడి సెక్రటేరియట్లో జరిగినటువంటి ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అందులో తొలి నిర్ణయంగా అంటే తొలి సంతకంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టారో అదే సంతకానికి సంబంధించినటువంటి అంశం మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్యాబినెట్. దీనికి సంబంధించి 16,347 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ని, గైడ్ లైన్స్ని కూడా డిసైడ్ చేసింది. దీని ప్రకారం డిసెంబర్ 10వ తేదీ కల్లా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి శిక్షణ ప్రక్రియను మొదలు పెట్టాలనేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఈ క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు. దానికి తగ్గట్టుగా క్యాబినెట్ నోట్ కూడా తయారైనట్టుగా సమాచారం ఉంది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెసిషన్ తెలుగుదేశం పార్టీ అలానే కూటమి ఇచ్చినటువంటి మాట ప్రకారం చూస్తే ఇక రెండవ ప్రధానమైనటువంటి అంశం మనం ఇక్కడ చూడాల్సింది ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి ఏపీ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. 2022లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్కారు దాన్ని అమలు చేసేటువంటి క్రమంలో 2023 నుంచి యాక్షన్ ప్లాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఎలక్షన్స్ సమయంలో ఇదొక ప్రధానమైనటువంటి అంశంగా మారింది. సో ఈ చట్టాన్ని రద్దు చేస్తామనేటువంటి ప్రకటనని ఏపీ సర్కార్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ చట్టాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అలానే రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసేటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయాలని భావించినట్టుగా క్యాబినెట్ అభిప్రాయపడింది. అదే క్రమంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చినటువంటి సందర్భంలో ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ధ్రువపత్రాలన్నీ ప్రభుత్వం వద్దరే ఉంటాయి. ప్రభుత్వం నుంచి జిరాక్స్ కాపీలు మాత్రమే లబ్ధిదారులకి వెళ్తాయి, అంటే ఓనర్స్కి వెళ్తాయి అనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ జరిగినటువంటి ఒరిజినల్ పత్రాలని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా తీసుకునేటువంటి ఈ నిర్ణయాలన్నింటిని వ్యతిరేకిస్తూ ఒరిజినల్ పత్రాలని నేరుగా ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకే అందచేయాలనేటువంటి నిర్ణయాన్ని ఏపీ క్యాబినెట్ ఆమోదించింది. ఇక మూడవ ముఖ్యమైనటువంటి అంశం చూస్తే కనుక ఏపీ క్యాబినెట్ మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట పెన్షన్లకు సంబంధించినటువంటి మాట. జూలై 1వ తేదీన తొలి పెన్షన్ డిస్బర్స్మెంట్, అది కూడా 3 నెలలకు సంబంధించినటువంటి బకాయిలతో. అంటే సాధారణంగా ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్లో 3,000 నుంచి 4,000 పెంపు ప్లస్ 3 నెలల బకాయిలు మొత్తం కలిపి 7,000 రూపాయలు జూలై నెలలో బట్వాడా చేయబోతుంది. దీనికి సంబంధించి కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఎవరు ఈ డబ్బులన్నింటినీ కూడా వారికి లబ్ధిదారులకి ఇవ్వాలి అనేటువంటి అంశం పైన కూడా క్యాబినెట్ ఒక కీ డెసిషన్స్ తీసుకుంది. వాలంటీర్ వ్యవస్థతో సంబంధం లేకుండా, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి వాలంటీర్ వ్యవస్థతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు, సచివాలయాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఈ బట్వాడా మొత్తం జరుగుతుంది. అలానే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి దాదాపు 1,00,000 మంది రిజైన్ చేసినటువంటి నేపథ్యంలో వాలంటీర్ల విధానాలు ఏంటి, అర్హతలు ఏంటి, వారు చేయాల్సినటువంటి సర్వీసెస్ ఏంటి, వీటిపైన ఒక రీమోడల్ చేసిన తర్వాత ఆ వ్యవస్థ పైన ముందడుగు వేయాలనేటువంటి నిర్ణయానికి ఏపీ సర్కార్ వచ్చింది. అందుకనే జూలై 1వ తేదీన 28 కేటగిరీలు చెందినటువంటి లబ్ధిదారులకి 66 లక్షల మంది లబ్ధిదారులకి మొత్తం పెన్షన్ల పంపిణీ చేయబోతోంది. మొత్తం 33,000 కోట్ల రూపాయలు ఏడాదికి ఈ అంశం పైన ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 28 కేటగిరీలకు సంబంధించినటువంటి వాటిలో కూడా కొన్ని కేటగిరీలకి సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెంచేసింది. అంటే పెన్షన్స్ ఇచ్చేటువంటి అంశాలని వికలాంగులకు సంబంధించి పూర్తిగా బెడ్ రీడర్ అంటే మంచానికి పరిమితమైనటువంటి వ్యక్తులకు సంబంధించి 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ కూడా జూలై 1వ తేదీన అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి నగదు మొత్తం కూడా సేకరించి దగ్గర పెట్టినట్టుగా కనిపిస్తోంది. అదే క్రమంలో అమలు చేయడానికి కావాల్సినటువంటి ఆదేశాలను కూడా క్యాబినెట్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఇక నాలుగవ అంశం రాష్ట్రంలో నైపుణ్య సెన్సెస్ అంటే స్కిల్ సెన్సెస్ పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. దానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన యువత అవసరం ఉంది కాబట్టి 2024 ఆంధ్రప్రదేశ్ స్కిల్ సెన్సెస్ పేరుతో దీనికి క్లియరెన్స్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలు దాదాపు 4 లక్షల మంది 4,40,000 మంది
యువత చేస్తున్నటువంటి కోర్సులు, వాళ్ళకి కావాల్సినటువంటి భవిష్యత్ అవసరాలకి తగ్గట్టుగా ఈ కోర్సుల్లో శిక్షణ లభిస్తుందా లేదా ఈ అంశాలపైన చర్చిస్తారు. దీనికి కొన్ని ముఖ్య లక్ష్యాలను కూడా నిర్దేశించారు. ఎందుకంటే స్కిల్ ప్రొఫైల్స్, స్కిల్ నీడ్స్, స్కిల్ ఇన్ డిమాండ్ అంటే లభ్యత ఏమేమి ఉంది, డిమాండ్లో ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, వాటికి తగ్గట్టుగా వాళ్ళకి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా దీనిలో డిసైడ్ చేయబోతున్నారు. మొత్తంగా ఇది 4వ అంశం క్యాబినెట్ డిసైడ్ చేసింది. ఇక 5వ అంశం చూస్తే ఆకలి దప్పులను తీర్చేందుకు సబ్సిడీ ధరకి నాణ్యమైన ఆహారాన్ని అందించాలనేటువంటి అన్నా క్యాంటీన్లకు సంబంధించి 183 అన్నా క్యాంటీన్లని ఆగస్టు నెల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతుంది. 183 క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు. అందులో 20 క్యాంటీన్లు తదుపరి దశలో ప్రారంభిస్తారంట. మిగతా అన్నీ కూడా గతంలో ఏవైతే 203 క్యాంటీన్లు ప్రారంభించారో అవన్నీ కూడా పునఃప్రారంభం అవుతాయి ఆగస్టు 1వ తేదీ నుంచి. ఇది 5వ డెసిషన్గా ఏపీ క్యాబినెట్ డిసైడ్ చేసింది. ఇక 6వ డెసిషన్గా ఈ 5 కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకంలో పెట్టినటువంటి 5 నిర్ణయాలు, ఈ ఫస్ట్ 5 డెసిషన్స్. ఇక 6వ డెసిషన్ ఏంటంటే విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంగా పునర్నామకరణం చేస్తూ క్యాబినెట్ డిసైడ్ చేసింది. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి చరిత్ర. 1986లో పుట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ ఐడియాలజీకి అనుగుణంగా పుట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీ 1998లో ఆయన చనిపోయిన తర్వాత అప్పటి ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టింది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో ఈ యూనివర్సిటీ పేరును మారుస్తూ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేటువంటి పేరును పెట్టారు. కాబట్టి ఆ పాత పేరుని మళ్ళీ పునరుద్ధరించాలనేటువంటి నిర్ణయానికి ఏపీ సర్కార్ ఆమోదం తెలిపి ఇది 6వ డెసిషన్. ఇక 7వ డెసిషన్ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ని నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎందుకంటే మొన్న ఆర్డర్ పాస్ చేశారు, గవర్నర్ కూడా దానికి ఆమోదం తెలిపారు. సో మంత్రిమండలి ఆమోదం ఇచ్చి రాటిఫికేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఆయన గతంలో కూడా రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. మరొకసారి అవకాశం ఇచ్చారు. ఇక మరికొన్ని ఒక 9 కీలకమైనటువంటి అంశాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. వీటన్నిటికి కూడా ఆమోదం తెలిపింది. దానికి తగ్గట్టుగా అధికార వ్యవస్థ పనిచేసేటువంటి అవకాశం ఉంది. అందులో మొదటి అంశం, ప్రజల్లో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు 7 శ్వేతపత్రాలను విడుదల చేయాలని డిసైడ్ చేసింది. మంత్రివర్గానికి ఈ ముఖ్యమంత్రి సూచించారు. సో మంత్రివర్గం దాన్ని ఆమోదించింది. 7 శ్వేతపత్రాలు వివిధ శాఖలకు సంబంధించి, అవి ఏంటో కూడా వివరించారు. పోలవరం, అమరావతి, విద్యుత్తు, పర్యావరణం అంటే ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైన ఇందులోకి వస్తాయి. సో తర్వాత లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఆర్థిక శాఖలపైన శ్వేతపత్రాలు మొత్తం 7గా కన్సాలిడేట్ చేశారు. రాష్ట్రంలో జరిగినటువంటి వివిధ రకాల్లో జరిగినటువంటి పనిని గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది. సో 7 శాఖలుగా డిసైడ్ చేస్తూ ఆ 7 విభాగాల్లో ఈ రంగాలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం క్రోడీకరిస్తారు. ఈ నెల 28 నుంచి జూలై 18 వరకు 2-3 రోజులకు ఒక శ్వేతపత్రాన్ని రెడీ చేయాలనేటువంటి కన్క్లూజన్ ఏపీ క్యాబినెట్ డిసైడ్ చేసింది. కాబట్టి దీనికి అధికారులు దీనికి తగ్గట్టుగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. అలానే ఇది ఒక ఫస్ట్ పార్ట్ కింద మనం దీనిలో చూస్తే కనుక, ఎందుకంటే 3 అంశాలు ఇందులోనే ఉన్నాయి. మొత్తం 7 అంశాలు కాకుండా మరొక 5-6 అంశాలకి ఆమోదం తెలిపింది. కాబట్టి గత 5 సంవత్సరాల్లో సంస్థలు ఏ విధంగా కుంటుపడ్డాయన్న విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంది. కాబట్టి దానిపైన కూడా కసరత్తు చేయబోతున్నారు. ఇవే కాక పంచాయతీలు, మున్సిపాలిటీలు పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలి. చివరి ఆయకట్టుకు నీరు అందించే దిశలో కాలువల్లో పూడికలు తీసేటువంటి పనిని, గుర్రపు డెక్క తొలగించే కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలి. వర్షాకాలం ప్రారంభం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లతో సమాయత్తం కావాలని మంత్రివర్గానికి సూచనలు జారీ. అలానే అధ్వానంగా మారిన రోడ్లు, రహదారుల గుంతలమయం అయినందున వెంటనే పాట్ హోల్స్ పూడ్చేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని R&B శాఖ ఆదేశాలు జారీ చేసింది. సో ఇవి మొత్తంగా తీసుకున్నటువంటి ఇతర అంశాలకు సంబంధించినటువంటి డెసిషన్స్. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మత్తు మాదక ద్రవ్యాల వినిమయం రాష్ట్రంలో అత్యధికంగా మారినటువంటి నేపథ్యం యువతను కాపాడేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసేందుకు 5 మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని అపాయింట్ చేయాలనేటువంటి డెసిషన్ని మంత్రిమండలి తీసుకుంది. సో ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో ఎవరెవరు ఉంటారనేది కూడా విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, హోంశాఖ, ఎక్సైజ్ శాఖ, అలానే ట్రైబల్ వెల్ఫేర్ శాఖ, ఈ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, అధికారులు ఇందులో ఉంటారు. సో వీళ్ళు భావి తరాలకి సంబంధించినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని, వినిమయాన్ని, ముఖ్యంగా ఉత్పాదకతని తగ్గించే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దానిపైన ఒక కార్యాచరణ ప్రణాళికను డిసైడ్ చేసి ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ డిసైడ్ చేసింది. సో కీ డెసిషన్స్గా 7 అంశాలు కనిపిస్తే డైరెక్షన్ ఇచ్చేటువంటి అంశాలుగా ఒక 6 నుంచి 9 అంశాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ఏపీ సర్కార్ రాబోయే రోజుల్లో
పనిని ప్రారంభించబోతోంది. ముఖ్యంగా జూన్ 28 నుంచి జూలై 18 వరకు రిలీజ్ చేసేటువంటి శ్వేతపత్రాల్లో ఎలాంటి అంశాలని పొందుపరచబోతున్నారు, గత ప్రభుత్వ పనితీరుకు సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోకుండా దుబారా చేసినటువంటి వైనాన్ని కానీ ప్రజల ముందరకు తీసుకురావాలి, అలానే వ్యవస్థలను ఏ విధంగా ధ్వంసం చేశారనే అంశాన్ని ప్రజలకి క్లియర్గా వివరించాలనేటువంటి ప్రతిపాదనని క్యాబినెట్లో ముఖ్యమంత్రి స్వయంగా చేశారు. దానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాబట్టి వీటన్నిటిపైన కూడా అధికార యంత్రాంగం కసరత్తు చేసి రాబోయే రోజుల్లో క్యాబినెట్ డెసిషన్స్కి అనుకూలంగా పాలనా వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని ఏపీ సర్కార్ భావిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.